ఆంధ్రాలో కుల కాంబినేషన్ వెంటనే కుల రాజకీయాలు ఏంటి ఆంధ్రాలోని కొంతమంది ఎగబడిపోతారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కుల రాజకీయాలే నడుస్తున్నాయి కూడా. తమిళనాడులో 29 పార్టీలతో పొత్తు పెట్టుకుంది డీఎంకే. అందులో 18 పార్టీలు కుల పార్టీలే. అలాగే ఏఐఏడీఎంకే 15 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అందులో దాదాపుగా 8 పార్టీలు కుల పార్టీలే. ఇంకొక 4 కూడా కుల నాయకుల పార్టీలే. కాబట్టి ఏమీ లేదు అనేటటువంటి సొల్లి కబుర్లు అనవసరం. బీహార్లో ఏం చేశారు? ఈబీసీ, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫినామినా, ఉత్తరప్రదేశ్ ఎంబీసీ ఫినామినా. ఇట్లాగ ప్రతి చోట కుల సిద్ధాంతాలు ఉన్నాయి, కుల రాద్ధాంతాలు ఉన్నాయి. లేదు అని చెప్పుకోవడం అనవసరం. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలే సుదీర్ఘకాలం పాటు పరిపాలించాయని కోపంతో ప్రారంభమైనటువంటిదే కాపు సామాజిక వర్గంలోని అసంతృప్తి బయటకు వచ్చినటువంటి నాడు చిరంజీవికి కాపు సామాజిక వర్గం పూర్తిగా అండగా నిలబడింది. పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం అండగా నిలబడటం వల్లే 2014 తెలుగుదేశం అధికారులకు, 2024 కూడా తెలుగుదేశం అధికారులకు వచ్చింది. ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు ఎందుకు చేయలేదంటే తెలుగుదేశం నుంచి బయటకు వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ జగన్ అధికారంలోకి రానివ్వనన్నటువంటి సందర్భంలో అక్కడ తెలుగుదేశంతో కలిసి సాగుతున్నారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే తాము అవమానాలకు గురయ్యామన్నటువంటి కాపుల యొక్క ప్రతిఘటనే జగన్కి ఫెచ్చింగ్ అయింది. నాడు పవన్ కళ్యాణ్కి మైనస్ అయింది. ఇదంతా నిజాన్ని అబద్ధంగా మాట్లాడుకుంటే ఎవరిష్టం వాళ్ళది. అది పక్కన పెడితే ఇక్కడ కాన్సెప్ట్ కాపు ముఖ్యమంత్రి, కాపు బీసీ, ఎస్సీ ఎస్టీ ఈ 4 వర్గాలు కలిపిన కాంబినేషన్. అయితే బలమైన లీడర్ లేరా? ఇప్పుడు ఈ పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశంలో బీసీలు బలమైనటువంటి నాయకులు ఉన్నారు, వైసీపీలో ఉన్నారు బలమైన నాయకులు, కాపు నాయకులు 2 పార్టీల్లోనూ బలమైనటువంటి కాపు నాయకులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ కొత్తగా లీడర్లు ఎమర్జ్ అవ్వడమా, లేదా ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటవ్వడమా అనేది చేస్తే కొత్త కాంబినేషన్ అవుతుంది. తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు 2 పార్టీలు మీదన విరక్తి చెందినటువంటి ప్రజలు అక్కడ ఆల్టర్నేటివ్ ఎన్నుకున్నట్టు ఇక్కడ వాస్తవంగా చిరంజీవి ఇంకొకసారి ఓపిక పట్టుంటే సీఎం అయి ఉండేవాడు, పవన్ కళ్యాణ్ ఇంకోసారి ఓపిక పట్టుంటే 1-2 సార్లు సీఎంకి ఛాన్స్ ఉండేది. వాళ్ళిద్దరూ అది మిస్యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు మరి వేరే కాంబినేషన్ వస్తుందా లేదా, దాన్ని ఎవరు లీడ్ చేస్తారు చూడాల్సింది.